చక్కటి తల్లిగా చక్కని భోజనం పెట్టేది. ఒక అల్లుడు నేను చెప్తున్నాను, సుజాత కంటే ఎక్కువగా ఆమె ఆహారము అందించిన ఆహారము చాలా శ్రేష్టమైనది. ఇంకా ఆమె కొంచెం నా భర్త కదా అనుకున్నది కావచ్చు, కానీ ఆమె నా జ్ఞాపకం ఉంది, అల్లుడు వచ్చిందంటే ఒక్కొక్కసారి ఆమె షాప్కి వెళ్ళేది, చికెన్ షాప్ వెళ్ళేది, మటన్ షాప్కి వెళ్ళేది. ఆమె ప్రత్యేకమైన వంట అండింది. ఆమె కొన్ని కూరలు అంటే చాలా ఇష్టం. ఆమె కాకరకాయ కూర కానీ, తోటకూర కానీ, ఇటువంటిది నాకు మంచి శ్రేష్టమైన ఆహారంతో ఆమె పెట్టింది. నాకు ఒకటి ఇబ్బంది అవుతున్నాయి. ఏంటంటే పెళ్ళైన కొత్తలో వాళ్ళ బిడ్డలు చూడకపోతే, వారం చూడకపోతే మళ్ళీ పిలిపించుకునేది. ఇక బిడ్డతోనట్టుగా అల్లుడు చూడే కదా తప్పక. ఆ విధంగా ఎక్కువ అనుబంధం మాకు కలిగింది. ఈ విధంగా ఆనంద్, అగస్టి, కృపాకర్, తర్వాత సుజాత, మరి వీరి కొరకు ప్రార్థన చేస్తారు కనుక మీరు ఇంత మంచిగా ఉన్నారు. వాళ్ళ గోడల కొరకు కూడా ప్రార్థన చేసేది, వాళ్ళ మనమల కొరకు, మనదాళ్ళ కొరకు, అందరి కొరకు ప్రార్థన చేసింది. నిజంగా ఆమె ఇక్కడ తన పెద్ద కొడుకు దగ్గర ఉంది. చివరి టైంలో మా దగ్గర ఆగస్టు అందరి దగ్గర ఉన్నది, కానీ చివరి టైంలో ఆమె ఎవరి ఇంటిలో ఎంత విషయం ఏంటంటే ఎవరి ఇంటిలో చనిపోలేదు, మెట్ల మీద చనిపోయింది ఆమె. ఎప్పుడు హాస్పిటల్ తీసుకునే సమయంలో ఆమె చనిపోయింది. అంటే ఆమె జీవితంలో మాట పరంగా నేను చూడలేదు, మాటను సహించేది కాదు, కానీ క్షమించే గుణము ఆమెకు దేవుడు ఇచ్చాడు. ఇదంతా విలువంగా పాస్టరే. ఎందుకంటే ఆమె ఎప్పుడు జ్ఞాపకిస్తుంది. జేమ్స్ అన్నను ఎంతగా ప్రేమించిందంటే, అసలు జేమ్స్ అన్న మా అత్తమ్మ దగ్గరికి వస్తే ఒక గంట ఉండేవాడు. ఆయన భోజనం చేసేవాడు కూడా ఒక్కొక్కసారి మొదలెట్టింది. ఆమె చేత కాకుండా ఆమె సపర్యలు చేసిన గొప్ప తల్లిగా, బైబిల్లో కొందరు సపర్యలు చేసిన వాళ్ళని చూసాం కదా, అటువంటి తల్లి. నన్ను కూడా మా అర్థమైన కూడా నన్ను కూడా కుమారులాగానే, మా మామయ్య కూడా వాళ్ళకు 4 పిల్లలు, 3 కొడుకులు, 1 బిడ్డ. నన్ను కూడా ఆ కొడుకుల్లో వీళ్ళు ఎంతగా ప్రేమించారు. అందుకని సిరికొండ కుటుంబానికి నేను చాలా ఆ కుటుంబం అంటే నాకు చాలా ఇష్టము. బామ్మర్లు అంటే ఇష్టం. వాళ్ళు నన్ను ఏ మాట అనలేదు, వీళ్ళు అనలేదు. దాదాపుగా 1990 నుంచి నేటి వరకు మేము అన్నదమ్ములుగానే కలిసి ఉన్నాము. మా మర్యాద అట్లుంది. దానికి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను, క్షమించండి. ఇంతతో ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా చాలా ఉంది, కానీ సమయ అనుకూలంగా ఉన్నప్పుడు ఇంకొకసారి మనం చర్చించుకుందాం. దేవుడు ఆమెను బట్టి మనకి ఇచ్చిన ఈ సంతోషాన్ని బట్టి, ఆమెను జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ బాబు గారు, చక్కటి సాక్ష్యాన్ని విన్నా. ఎందుకంటే అత్తమ్మ గురించి చెప్పాలంటే అల్లుడే చెప్పాలి.